అప్పుడే మొదలు పెట్టట్టు రేవే. ఒక నమ్మకంతోటి ఆశతోటి థియేటర్లో అడుగు పెడితే అనిరుద్ధ్ పడాల్సింది. అడుగు పెడితే విజులు మూవీలే కాదు, అడుగు పెడితే శవాలేసుడే అని చెప్తే బాగుండు. అలా పెట్టాల్సింది. రియల్లీ లోకి నుంచి ఇలాంటి మూవీ, ఇలాంటి రైటింగ్, ఇలాంటి క్యారెక్టర్ డెవలప్మెంట్ అస్సలు ఎక్స్పెక్టే చేయలేదు. ఏ మాట మాట ఈ కూలి చూసాక లియో యొక్క వాల్యూ తెలిసింది. అందులో కొంత రైటింగ్ అయినా, స్క్రీన్ ప్లే, యాక్షన్ అయినా ఎంగేజ్ చేస్తుంది. ఒక ప్లాట్ లైన్ అంటూ ఉంటుంది ఇందులో అయితే మాత్రం ఏం లేదు. అసలు లోకికి ఏమైంది? ఒక్క నైట్లో ఖైదీతో విధ్వంసం చేసిన లోకి అదేనా తీసింది? ఈ లోకి విక్రమ్తో వేరేలాంటి హై ఇచ్చిన లోకేనా ఇది తీసింది? అసలు ఏమైంది అనేది తెలియాలి, తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. అసలు ఈ కూలీ అనే ప్రాజెక్టు ఆయన ప్లాన్లో ఉందా లేదా రజనీకాంత్ గారి కోసం తీసాడా, లేదా రజనీకాంత్ గారు అడిగారని ఏదో ఒకటి చేసేద్దామని చేసాడో మరి. ఇందులో ఉన్న బొక్కలేంటి, ఏం తీద్దామనుకుని ఏం తీశారు? కాస్టింగ్ మైకింగ్ లో పడి రైటింగ్ మర్చిపోయారు. ఎందుకు? రైటింగ్ గురించి, క్యారెక్టర్ డెవలప్మెంట్ గురించి ఇదంతా మాట్లాడుకుందాం మనం ఈ వీడియోలో. జస్ట్ నాకు అనిపించింది, మూవీ చూసాక నాకు అనిపించింది మాత్రమే చెప్తున్నా, అంతే తప్పితే వేరేం లేదు. మన వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ ఇంకోటి, ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మనకు ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి చెక్ చేయండి, నచ్చితే ఫాలో అవ్వండి. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, రాజశేఖర్కి 3 కూతుర్లు తీసుకున్నారు. సరే ఇది కాదు కానీ, సరే ఇది వదిలేండి. అతను సైంటిస్ట్ అన్నారు. ఎలా అతను సైంటిస్ట్ అయ్యాడు? ఫ్లాష్ బ్యాక్ లో ఏమో అతను కార్లో కూలీతో కూర్చొని, నువ్వు ఇలా అందరిని చంపేస్తే నీకు నా చెల్లిని ఎలా ఇచ్చి పెళ్లి చేస్తా అంటాడు. అతను అంతా ఎడ్యుకేటెడ్ పర్సన్ అయితే ఒక కూలికి ఇచ్చి ఎలా పెళ్లి చేశాడు? సరే ఫ్రెండ్ అని అనుకుందాం, ఫ్రెండ్ అనే చేసామనుకుందాం. ఫ్రెండ్ ఎలా అయ్యాడు? ఇవి ఏం చూపెట్టారా? ఇవన్నీ చూపిస్తేనే కదండి స్టోరీతో, డ్రామాతో ఎమోషనల్ గా ట్రావెల్ అవుతాం. ఇవేం చూపెట్టారు? కొట్టుడే కొట్టుడు. దేవా అనే ప్రీతి ఫాదర్ అని రాజశేఖర్ ప్రీతికి ఎందుకు చెప్పలేదు? లాస్ట్ లో దేవా కూడా ప్రీతికి నేనే నీ తండ్రినని ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదనేది ఇప్పుడు నేను చెప్తా. అక్కడ చెప్పేస్తే పాటు తీయనికి రాదు. ఎందుకు చెప్పలేదంటే తన కూతురికి ఫ్యూచర్ లో ఏమైనా ప్రాబ్లం అవుద్దేమో అని. అంతే కదా, ఫ్లాష్ బ్యాక్ లో రాజశేఖర్ తన చెల్లెని దేవాకిచ్చి పెళ్లి చేస్తాడు. వాళ్ళిద్దరికి కూతురు పుడుతుంది. ఆమె పేరు ప్రీతి దేవ దగ్గర ఉంటే రిస్క్ అని రాజశేఖర్ దగ్గర ఉంటది, అతనే పెంచుతాడు. ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే, ప్రీతియే దేవాకి ఒక ఫోటో ఇస్తుంది. అందులో ఉంది వాళ్ళ అమ్మేనా కాదా? అమ్మ అయితే తను ఎందుకు గుర్తుపట్టలేదు? బికాస్ తన మదర్ చిన్నప్పుడే చనిపోయి ఉండదు. అప్పుడు రాజశేఖర్ ప్రీతిని తెచ్చుకొని పెంచుకోవచ్చు. ఇక మీకు అమ్మ లేదు, అంతా నేనే అని చెప్పుకుంటూ. అసలు ఇందులో ఎక్కడ కూడా లోకేష్ కనకరాజ్ మార్కే లేదు. ఇప్పుడు ఇంతకు ముందు ఇదంతా ఎందుకు చెప్పానంటే మీకు అర్థమయ్యే ఉంటది. మోనికా సాంగ్ ఎందుకు వస్తుంది తెలీదు, దానికి ఒక సరైన ప్లేస్మెంటే ఉండదు. అసలు స్టార్టింగ్ కూడా ఒక సాంగ్ ఎందుకు పెట్టారో అర్థం కాదు. ఇందులో సాంగ్స్ ఉన్నాయి అన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది, ఏదో తేడా కొడుతుందని. కానీ మూవీ చూసాక అదే నిజమైంది. ఉన్నట్టుండి దయ్యాలు పోలీస్ అని చెప్పడం ఏంటి? దయ్యాలే ఫార్మర్ అని, పోలీస్ అని సైమన్కి ఎలా తెలిసింది? ఆయన ప్రీవియస్ మూవీస్ తో హై స్టాండర్డ్స్ క్రియేట్ చేసిన లోకి దగ్గర నుంచి ఇలాంటి దిక్కుమన రైటింగ్ అసలు ఎక్స్పెక్టే చేయలేదు. చాలా రేసిగా ఉంటది. అతని స్క్రీన్ ప్లే అయినా, నరేషన్ అయినా, ముఖ్యంగా స్టోరీ టెల్లింగ్ అయినా. నేను నగరం మూవీ చూసి ఇదెక్కడి స్టోరీ టెల్లింగ్ అనుకున్నా. ఇందులో అయితే స్టోరీ టెల్లింగ్ బొక్కలా ఉంటది. సైమన్ ఏదో వ్యాపారం చేస్తున్నాడట. ఆ వ్యాపారంలో ఎవరైనా ఇన్ఫార్మర్స్ ఉంటే ఎవరైనా చూస్తే చంపడానికి వాళ్ళకు ఒక చీర అవసరమైందంట. అసలు ఇంతగానం అవసరమా? అసలు ఇదంతా ఎవడు అడిగాడండి కమర్షియల్ మూవీలో? ఒక మనిషిని చంపేస్తే ఎన్నో ఉంటాయి, రాస్తే అవన్నీ రాయాలి. క్రైమ్ అని, పోలీసులని అవన్నీ రాయాలి. మరి రాస్తే స్టార్టింగ్ నుంచి రాయాలి, లేదా మొత్తమే మానేయాలి. ఇది ఒక థ్రిల్లర్ కాదు, ఇంకేం కాదు, జస్ట్ ఒక కమర్షియల్ యాక్షన్ మూవీ. చంపేసి పడేస్తే మిమ్మల్ని ఎవరైనా అడుగుతారా? చంపేస్తే బాడీ డిస్పోజ్, కేసు, క్రైమ్ ఇదంతా పెద్ద ప్రాసెస్ అని. చైర్ లో కూర్చుంటే ఖాళీ బూడిదైపోతారు. సెట్. ఆ చైర్ కోసం రాజశేఖర్ దగ్గర సైమన్ వెళ్తే, అది నేను నీ కోసం కనిపెట్టలేదని అతనంటే, సైమన్ ఏమో నీకు 3 కూతురు కదా, చేస్తావని బెదిరిస్తే వాళ్ళ కూతురుని ఏమైనా చేస్తాడేమో అని భయంతో ఒప్పుకుంటాడు. ఇది ఒక బొక్కల రివెంజ్ స్టోరీ. అసలు నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, రాజశేఖర్ ని దయ్యాలు ఎందుకు చంపాడు? వై? దానికి సరైన జస్టిఫికేషన్ ఉండదు. పాయింట్ నెంబర్ 2, క్యారెక్టర్ రైటింగ్. ఇందులో కామియోస్ ఎంత ఫోర్స్ గా అతికించారంటే, లోకి అతికించడం కాదు, ఇరికించాడు. దహా వస్తాడు, దిగుతాడు, గన్ తోటి కొంతమందిని కాల్ చేస్తాడు. ఎందుకు ఏంటో అసలు వాళ్ళు ఎవరో మరి. ఉపేంద్ర గారి క్యారెక్టర్ రైటింగ్ అయితే మరీ ఘోరం. విజిల్ వేస్తే చాలు వచ్చి ఫైట్లు. అసలు ఉపేంద్ర గారి క్యారెక్టర్ రైటింగ్ అలా రాస్తాడని అస్సలు అనుకోలేదు. ఇక మెయిన్ సైమన్ క్యారెక్టర్ విషయానికి వస్తే, అయ్యో బాబోయ్, నేను హైప్ ఎక్కించుకుంది ఒకటి లోకి, సెకండ్ నాగార్జున విలన్ అని. ఆయన విలన్ అనేసరికి అసలు ఏంట్రా అనుకున్నా. ఎలా చూపిస్తాడు, ఎలా రాస్తాడు, ఎలా యాక్ట్ చేస్తాడు, దానికి అనిరుద్ధ్ ఎలా బీజం కొట్టాడు. ఫుల్ క్యూరియాసిటీతో వెళ్ళా కానీ లోకి
సైమన్ క్యారెక్టర్ కి దుమ్ము లేచిపోద్దాం అనుకున్న సినిమా, కానీ నా ఇమాజినేషన్ కి అక్కడున్న పిక్చర్ కి అసలు సంబంధమే లేదు. అసలు ఆ క్యారెక్టర్ లో ఏముందని నాగార్జున గారు ఒప్పుకున్నారో మరి. 6 నరేషన్స్ అప్పుడు కూడా ఒక్కలేదంటే అప్పటికీ అర్థం కాలేదు లోకేష్ గారికి. నాగార్జున గారికి అర్థమైంది ఏదో తేడాగొట్టేలాగే విషయంలాగే ఉంది. ఆయనకు తెలుసు పేరు బాగుంది కానీ అందులో కంటెంటే, ఆ క్యారెక్టరే బొక్కలా ఉందని తెలుసు. ఇక లాస్ట్ కి పెద్దైన చేతిలో చచ్చిపోవడం సార్ అనేసరికి ఒరే బాబు నీకో దండమని చెప్దాం అనుకున్నారు కానీ చెప్పలేదు. 7th నరేషన్ అప్పుడు ఎందుకు ఒప్పుకున్నారంటే ఇలాగో లోకి గారితో అనిరుద్ధ్ గారితో చేయాలనిపించేది. సరే ఏదో ఒకటి వేసేద్దామని కానిచ్చేసరికి ఓకే అనేసారు. కానీ ఇంత దరిద్రంగా వాడతారని అస్సలు అనుకోలేదు. సైమన్ క్యారెక్టర్ ని చంపేస్తారని కలలో కూడా ఊహించలేదు నేను. విలన్ అంట, ఏముంది అందులో విలన్ అంట, అసలు దాన్ని వాడుకోవడం అంటారా? లోకి ఒకసారి శివమని చూడాల్సింది. అందులో నాగార్జున క్యారెక్టర్ కొంత విలన్ టైపే ఉంటది. ఎంతైనా క్యారెక్టర్ రేటింగ్ అంటే పూరి గారి కిందనే. అసలు ఇంతమంది స్టార్స్ ని పెట్టుకుని ఇలా హ్యాండిల్ చేశాడు అనుకున్నా, ఇలా హ్యాండిల్ చేశాడని అసలు అనుకోలేదు. సరే సైమన్ క్యారెక్టర్ ఏదో వాడారు, కానీ ఆ దేవా చేతిలో అయ్యో బాబోయ్ ఎంత పని చేశారు లోకి గారు. అసలు మీరేనా ఇది రాసింది తీసింది అనిపించింది. సైమన్ 74 సంవత్సరాల పెద్ద అయిన చేతిలో చచ్చిపోగానే థియేటర్లో నుంచి లేచి వెళ్ళిపోదాం అనిపించింది. ఈ బొక్కల మూవీ చూసే బదులు వెళ్ళిపోవడం బెస్ట్ అనిపించింది. చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చింది. నాకు హైప్ పెంచింది సైమన్ ని విలన్ రోల్ లో చూడడానికి వెళ్తున్నాం అని అనుకున్నా గానీ ఒక దిక్కుమాల క్యారెక్టర్ చూద్దామని వెళ్తున్నాను అనుకోలేదు. ఉపేంద్ర, నాగార్జున, ఆమీర్ ఖాన్ వీళ్ళందరినీ ఫోర్స్ గా ఇరికించారు, తీసుకున్నారు. అప్పుడు నేను చిన్న పిల్లాన్ని రా అన్నప్పుడు నా ఎయ్ అనుకున్నా, కానీ పెద్దన్నయ్య వేస్తాడు, నన్ను చంపితే ఒకడు వస్తాడు అని సైమన్ అన్నాడు. అతను వచ్చేమో కుక్కలతో హెలికాప్టర్ నుంచి దిగి కొంతమందిని కాల్ చేసి వచ్చిండ్రా అనుకున్నా. ఇక అతను వచ్చేసి బాగున్నారా అన్న అంటాడు. లిటరల్లీ ఇది వినగానే ఇది నా ఎక్స్ప్రెషన్. అక్కడ ఏదో అవుద్ది అనుకుంటే బాగున్నారా అన్నా అని, బీడులు బాగున్నాయా అన్నా అని. చాచా ఏంటండి ఇది అసలు. దయాలు ప్రీతిని లాక్కెళ్ళినప్పుడు దేవా వీడియో కాల్లో ఈమె నీ వైఫ్ అన్నప్పుడు అక్కడ ప్రీతి కూడా ఉంటది, చూస్తుంది. క్లియర్ కట్ మిస్టేక్ అది. అదేంటంటే ప్రీతి చూస్తుంది, మళ్ళీ కిందికి వచ్చినప్పుడు ఆమె పిలిచినప్పుడు మళ్ళీ వెళ్ళిపోద్ది. ఎవరు? దయాలు వైఫ్. ఇన్ని బొక్కల మధ్యలో యాక్షన్ ఇంకా పెద్ద బొక్క. 74 years ఓల్డ్ మ్యాన్ రజనీకాంత్ గారితో ఈ రేంజ్ లో యాక్షన్, ఈ రేంజ్ లో సావాసాలు చేయిస్తాడని అస్సలు కలలో కూడా ఊహించలేదు. ఇంకా ఏంటంటే ఖైదీలో నెపోలియన్, విక్రమ్ లో అంతమంది క్యారెక్టర్స్ ని ఇంట్రెస్టింగ్ గా రాసిన లోకేష్ పోయి సైమన్ క్యారెక్టర్ ని వీపీ చేశాడు. విలన్ ని ఎంత బ్యాడ్ గా చూపిస్తే అంత పెద్ద విలన్ అవుతాడనేది లోకేష్ కనకరాజ్ కూడా పాటించడం ఏంటో మరి. సైమన్ క్యారెక్టర్ అలాగే అనిపించింది. ఎన్ని 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 దారుణాలు సార్. పాయింట్ నెంబర్ 3, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అంట. ఒక 6 hours పడుద్ది, ఇంకొన్ని కేసెస్ లో 6 to 8 hours అలా. ఇక ఈ టైంలో హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయకపోతే ఇక ఆ గుండె వండుకొని తినడానిక? అసలు 30 minutes లో హార్ట్ కి బ్లడ్ ట్రాన్స్ప్లాంట్ కాకపోతే హార్ట్ పనిచేయనట్టే, గుండె ఆగిపోయినట్టే, చచ్చిపోయినట్టే. అట్లాంటిది వీళ్ళు గుండె పార్సల్ చేసి విదేశాలకు పంపిస్తున్నారంట. మళ్ళీ గుండె తీసేశాక ఆ బాడీ ఎవరికైనా దొరికిపోద్దేమో అని చక్కగా చైర్లో కూర్చోబెట్టని కాల్ చేసి ఆ బూడిద చల్లుకుంటారు. వాటే ప్లానింగ్, వాటే విజన్ కదా. అసలు ఇదంతా కాదు, సినిమా ఫ్లో ఎక్కడ పోయిందంటే ముగ్గురు కూతుర్లు చైర్ అనే కాన్సెప్ట్. ఇది నేను థియేటర్లో చూసినప్పుడు రాజశేఖర్ వచ్చినంత వరకు సినిమా బాగానే వెళ్తుంది అనుకున్నా. అనుకోవడం కాదు, బాగానే వెళ్తుంది. ఈ చైర్ అనే కాన్సెప్ట్ ఎప్పుడైతే వచ్చిందో సినిమా సంకనకిపోయింది. చేరు సైంటిస్ట్ వచ్చినప్పుడు సినిమా టోన్ మారింది. ఫ్లో లేదు, పాడు లేదు. సరే వెళ్లే కొద్దీ ఇంకా ఊపు పొంచుకుంటదేమో అనుకుంటే, కానీ వెళ్లే కొద్దీ ఇంకా పడుతూనే ఉంది. ఏది ఎక్కలేదు మూవీలో. మీరు ఖైదీ, విక్రమ్, లియో, నగరం, మాస్టర్ ఇవన్నీ ఫుల్ రేసిగా లోకి ఎప్పటి నుంచో దీని మీద వర్క్ చేస్తున్నాడు అనేలా ఉంటది సినిమాలు. రైటింగ్, స్క్రీన్ ప్లే అంతా సాలిడ్ గా అనిపిస్తుంది. ఇందులో చాలా బొక్కలే ఉన్నాయి. ఖైదీ విక్రమ్ చూసి మాస్టర్ మైండ్ లోకేష్ అనుకున్నా. ఇప్పుడు ఇందులో స్క్రీన్ ప్లే చూసి చాలా డౌట్ గా ఉంది. ఆయన ప్లాన్ లో లేని సినిమా ఎలా ఉంటది మరి. సినిమా ఇంకోసారి చూస్తే ఇంకా డీటెయిలింగ్ గా చెప్పొచ్చు. నేనైతే చెప్పాలనుకున్నది ఇది. ఇంకా మీరేమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి కూలీ మూవీ మీరు చూసారా? మీకేమనిపించింది అది కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.